జనని, నా మనవరాల్ని బతుకమ్మకు పిలిచావా? వస్తానందా? లేదమ్మా, రాలేనని చెప్పింది. నేను ఆ ఇంటి ఆడపడుచుని అక్కడ పేర్చుకోవడమే ఆనవాయితీ అన్నట్టు మాట్లాడింది. రాదేమో అనిపిస్తుందమ్మా. చాలా బాధగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి ఆడపిల్ల లేకుండా బతుకమ్మ పేర్చుకున్నా ఇల్లు ఏమవుతుందో అని భయం వేస్తుందమ్మా. బాధపడకే. అక్కడున్న పరిస్థితులను బట్టి అలా అందేమో కానీ తను ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం నాకుందే. బతుకమ్మని ఇక్కడి నుంచి ఎత్తుతుందని నా మనసు చెప్తోంది. నీ మనసు చెప్పినా అంత సీన్ లేదులే అమ్మా. అయినా ఏజ్ అయిపోయిన మనసు ఏం చెప్తుంది? ఏదో కూతురికి కళ్ళబొల్లి మాటలు చెప్పి కన్నీళ్లు తుడవాలి అనే ఆశ. కాని తను రాను అంటే రాదు, అంతే. ఏంటి పండగల వంక పబ్బాల వంక చెప్పి నీ కూతుర్ని ఇంటికి పిలిచి అల్లుకుపోదామని చూస్తున్నావా? మాటలు చెప్పి మనసు మార్చి నేను నీ అమ్మనమ్మా అంటే దగ్గరైపోతుందనుకుంటున్నావా? ఆలోచనుంటే సరిపోదు జనని. రాతుండాలి నీకు. అది నీకు దగ్గరయ్యేదే అయితే అసలు ఎందుకు దూరం అవుతుంది? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ధరణి కూతురుగా నీ దగ్గరికి రావడం అనేది జరగని పని. ఇది ఆ పైవాడు రాసిన రాత. ఫిక్స్. మార్పు అనేది జరగదు. ఒకవేళ ఈ ఇంటికి ధరణి వచ్చినా నీ కూతురుగా అయితే రాదు. వస్తే గిస్తే ఆ దేవుడు అనుగ్రహిస్తే కాలం నాకు కలిసొస్తే నా కొడుకుకి పెళ్ళాంగానే వస్తుంది, కాని నీ కూతురుగా మాత్రం రాదు. నన్నే కొడతావా? ఇదే ఇలాంటి మర్యాదలు ఈ ఇంట్లో ఆడబిడ్డలకు ఉన్నాయి కాబట్టే నీ కూతురు ఇంటికి రాదని చెప్తున్నా. ఆ కూత మారేదాకా కొట్టవే. 2 దెబ్బలకే దారిలోకొచ్చే రకం కాదు. వాయించు. ఎడాపెడా వాయిస్తే కాని బుద్ధి జ్ఞానం రాదు. ఎప్పుడు నోరు తెరిచినా అపశకునాలే కాని మంచి కోరదుగా. శాపనార్థాలు పెట్టే నోరు మంగళహారతులు పాడుతుందా అని ఇరగదీవే. నన్ను కొట్టినా చంపినా ఏం చేసినా సరే అది ఎప్పటికైనా నా కొడలుగా రావాల్సిందే కాని నీ కూతురుగా మాత్రం రాదు. ఇంకో విషయం తెలుసా? ఖచ్చితంగా నీ కూతురుతోనే నా కొడుకు పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. పైగా ప్రేమించుకున్నారు. మనసులు ఇచ్చి పుచ్చుకున్నవాళ్ళు. నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిపోయిందో అప్పటినుంచి వాళ్ళు చాలా క్లోజ్గా చట్టాపట్టాలు వేసుకొని షికార్లు తిరుగుతున్నారు. అచ్చట ముచ్చట వాళ్ళ మధ్య ఎన్నో జరిగిపోయాయి. ఒకసారి బాగా డీప్గా ఆలోచించు. ఆ క్లోజ్నెస్ ఎంత క్లోజ్కి తీసుకువెళ్ళిందో. సాన్నిహిత్యం పెరిగాక వయసులో ఉన్న వాళ్ల మధ్య సరసాలు జరగవా? ఎంత దూరం వెళ్లారో అని అప్పుడు అనిపిస్తే నా మనసుకే భయం వేస్తూ ఉంటుంది. ఆ పిల్ల మాత్రం ఖచ్చితంగా అది మనసులో పెట్టుకుని మా వాడి పెళ్ళంగానే సిద్ధపడుతుంది. నో డౌట్. ఏం కోస్తున్నావే? ఏం కోస్తున్నా? నా కూతురు నీ కొడుకు దగ్గరైపోయారా? క్లోజ్ అయిపోయారా? వాళ్ళ మధ్య ముద్దు ముచ్చట్లు హద్దు దాటిపోయి ఏం జరిగాయో అని వాగుతావా? నువ్వు జుట్టు వదలవే. ఏయ్,
జుట్టుదులు ఏయ్ జుట్టుదులు నీకు కోపం వచ్చి నా జుట్టు పట్టుకున్నంత మాత్రాన నా కొడుక్కి నీ కూతురు దగ్గర అవ్వకుండా ఉందంటే నిజమైపోతుందా? వాళ్ళ చనువు చూస్తే వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఏదో జరగరాంది జరిగిందేమోనని నాకు అనిపిస్తోంది. నో డౌట్, నో సిక్స్త్ సెన్స్ నాకు చెప్తుంది. మీరు కాదనుకున్నా అవునన్నా అవుననకపోయినా ఏదేదో జరిగే ఉంటుంది, అది పక్కా. అమ్మా, నువ్వన్నట్టు ఈ చుప్పునత్తి మాటలతో దెబ్బలతో వినే రకం కాదు. స్టవ్ మీద అట్లు కాడకాల్చు. అంతేనే. పిచ్చివాగుడు మానాలంటే నాలుక మీద వాతలు పెట్టాల్సిందే. ఇదిగో తీసుకొస్తా ఉండు. అయ్యయ్యో, అట్ల కాడెందుకు? మా అమ్మ చెప్పింది వినలేదా? నాలుక మీద వాత పెడితే గాని దీని నోరు మూతపడదు. ఇంకొకసారి నా కూతురు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఎక్కడికి వెళ్తున్నావు? జనని వదులు, వదులువే. తీసుకోమ్మా, తీసుకో అట్ల కాడ. జనని ఏం చేస్తున్నావు? వదులు. వదలడమా? సమస్య లేదు. ఈ రోజు నీ నోరు మూత పడందే నీ వదిలేదే లేదు. మర్యాదగా వదులుతావా లేకపోతే గుణాకి చెప్పనా? ఏ సౌమ్య, నువ్వైనా ఆపవే. నన్నిందులో ఇన్వాల్వ్ చేయకమ్మా. మీరు చూసుకోండి. నాకెందుకు వచ్చింది ఆ వాత? అటు పడబోయి ఇటు పడిందనుకో చచ్చరుకుంటాను. ఏయ్ సౌమ్య, సౌమ్య, ఒసేయ్ సౌమ్య. గుణాకి చెప్తావా? చెప్పు. అరే తమ్ముడు, నీ కూతురు గురించి తప్పుగా మాట్లాడాన్రా, అందుకే జనని నా మూతి మీద వాత పెట్టింది అని వెళ్ళి చెప్పు.